నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఘనంగా ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే బాబా రామ్దేవ్తో కలిసి విజయవాడ ఆ మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మనందరికీ తెలుసు. అయితే బాబా రామ్దేవ్ గారితో పాటు చంద్రబాబు గారు కూడా అదే స్టేజ్ మీద యోగాసనాలు వేశారు. వాస్తవానికి చంద్రబాబు గారి వయసు 76 సంవత్సరాలు మనందరికీ తెలుసు. కానీ 76 సంవత్సరాల వయసులో కూడా బాబా రామ్దేవ్ గారితో సమానంగా యోగా చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిన్న సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చంద్రబాబు గారి యోగా గురించే ఆ వీడియోలు కావచ్చు, ఏదన్నా స్టోరీలు కావచ్చు, అన్నీ చంద్రబాబు గారి యోగా గురించే. ఎందుగా ఇన్ని పెడుతున్నారని చెప్పి ఒకసారి వెనక్కి ఆ వీడియోలు చూసిన తర్వాత నాకు కూడా అర్థమైంది ఎందుకు చంద్రబాబు గారిని ఇంతలా పొగుడుతున్నారనేది. 76 ఏళ్ల వయసులో ఈ స్థాయిలో ఓపెన్గా ఎటువంటి తడబాటు లేకుండా యోగా చేయటం అనేది చిన్న విషయం కాదు. 76 ఏళ్ల వయసులో కూడా 26 ఏళ్ల యువకుడిలాగా నిన్న నారా చంద్రబాబు గారు యోగా చేశారని చెప్పి సోషల్ మీడియా మొత్తం కూడా కోడైకొస్తుంది. ఇదే సమయంలో కొన్ని పోలికలు కూడా చూశాను సోషల్ మీడియాలో. అది చూసిన తర్వాతే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఏంటి ఆ పోలికలు అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని విన్యాసాలను కూడా సోషల్ మీడియాలో పెట్టారు. ఏంటి ఆ విన్యాసాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడం కోసం ఏకంగా గతంలోనేమో ఎత్తుగా ఉన్నటువంటి ఒక రాడ్డు లాంటి దాన్ని చేయించారు. బాగా ఎత్తుగా ఉంటుంది. సో ఆయన వంగకుండా రాడ్డు మీద కొబ్బరికాయ కొడతాడు, అదొకటి. తర్వాత ఏం చేశారు, అది సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. జగన్మోహన్ రెడ్డి వంగి కొబ్బరికాయ కొట్టలేడు అని చెప్పి ట్రోల్ అవడంతో తర్వాత ఏం చేశారు, ఏకంగా పోజారిలే రాయిని ఎత్తి పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి వంగకుండానే కొబ్బరికాయ కొడతాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని 53 ఏళ్ళు 54 ఏళ్ళు ఉంటాయేమో. 53 ఏళ్ళు 54 ఏళ్ల వయసులో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక 10 సెకండ్లు వంగి కొబ్బరికాయ కొట్టలేకపోతుంటే, చంద్రబాబు గారు నేను అనర్గళంగా దాదాపుగా గంట సేపుకు పైగా యోగా చేయటమే కాకుండా ఏమాత్రం అలసట లేకుండా అంతే ఉత్సాహంగా లెగిసి ఆయన మళ్ళీ తన పనుల్లో నిమగ్నం అయిపోయారు యోగా కార్యక్రమం తర్వాత. సో 53 ఏళ్ల జగనేమో కొబ్బరికాయ కొట్టలేకపోవటం ఏంటి, 76 ఏళ్ల చంద్రబాబు గారు చాలా సింపుల్గా ఏదో 10 ఏళ్ళు 15 ఏళ్ల పిల్లలు యోగా చేసినట్టుగా అంత సింపుల్గా తన బాడీని వంచి యోగా వేయటం ఏంటని చెప్పి, అంటే ఫిట్నెస్ స్టాండర్డ్స్ ఎవరిది ఎలా ఉంది అనటానికి ఇది ఎందుకు దీన్ని బయటకు తీసుకొచ్చారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు కూడా మాట్లాడాడు, అవి కూడా అందులో పెట్టారు. ఇక చంద్రబాబుకి బహుశా ఇవే చివరి ఎలక్షన్లేమో, ఆయన వయసు ఇప్పటికే 75 పడిపడింది, 80 ఎలక్షన్ టయానికి 80కి దగ్గర పడద్ది అని చెప్పి మాట్లాడారు. 80 కాదు కదా, 100 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు గారు తన పని తాను చేసుకోవడమే కాకుండా ఎంత స్టామినాతో ఉన్నారో చెప్పడానికి ఇది. ఈ రోజుకి చంద్రబాబు గారు కాలినడకన తిరుమల మెట్లెక్కితే సెక్యూరిటీ పరిగెడతారు పక్కన. చంద్రబాబు గారు కాలినడకన తిరుమల మెట్లెక్కితే సెక్యూరిటీ పరిగెడతారు. అంతెందుకు, 2 ఏళ్ల క్రితం చంద్రబాబు గారిని గతంలో మావిడాడ దగ్గర ఈస్ట్ గోదావరిలో ఒక చోట ఆపితే తన కాన్వాయ్ వదిలేసి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతే అందరూ ఆశ్చర్యపోయారు. 7 కిలోమీటర్లు ఆయన తుపాకీ వేగంతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన దాదాపు గంటలోపే 7 కిలోమీటర్లు చేరుకున్నాడు ఆయన. సో అది చంద్రబాబు గారి ఫిట్నెస్. గతంలో చంద్రబాబు గారు బస్సు ఎక్కారు పైకి, మీకు గుర్తుందో లేదో, ఆపిన వైసీపీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు గారు బస్సుని మెట్లు పట్టుకుని పైకి తనంతట తాను ఎక్కేశారు, ఎవరి ప్రమేయం లేకుండా. సో అది చంద్రబాబు గారి ఫిట్నెస్ లెవెల్స్ అనేవి ప్రతిసారి బయటపడుతూనే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఫిట్నెస్ ఏంటయ్యా అంటే 10 సెకండ్లు వంగి కొబ్బరికాయ కొట్టలేనటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి నేను చంద్రబాబు గారు యోగాకి సంబంధించిన వీడియో ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎంత పర్ఫెక్ట్ గా వేసారో చూడండి ఒకసారి. బాబా రామ్దేవ్ తో సమానంగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి. सेतुबंधासन करे, वेरी गुड. हमारे मुख्यमंत्री जी तो हमसे भी अच्छा कर रहे हैं. స్వయంగా రామ్దేవే చెప్పాడు ఆ మాట. This is उत्तर पादासनम, then अर्ध हलासनम. पूरा उठा दो, చూడండి ఒకసారి. 90 degree. Keep your knees straight. This is very effective. చూడండి ఎంత పవర్ఫుల్ గా చేశారో ఆసనాన్ని. और ऐसे थोड़ी देर रोक के रखना. This is very effective for blood pressure, for sugar, for constipation, for colitis, for indigestion. చూడండి ఒకసారి.
అంటే ఇప్పుడు మనం చూసిన ఆసనాలన్నీ కూడా కొంచెం క్లిష్టమైన ఆసనాలే. అంటే ఆ వయసులో 76 ఏళ్ల వయసులో అంత వేగంగా, అంత పర్ఫెక్ట్‌గా ఆసనాలు వేయటం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. సరే, ఎప్పుడు యోగాలో ఆరితేరిన వాళ్ళో లేదా ఏళ్ల తరబడి అది చేసిన వాళ్ళు అయితే ఓకే, అది వేరే విషయం. కానీ చంద్రబాబు గారు ఉండేది రాజకీయాల్లో. ఆయనకి లెగిస్తే ఉండేటువంటి ప్రెజర్‌లేంటో, ఆయన విధానం ఏంటో మనకు తెలుసు. అందులో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనీసం తినటానికి కూడా ఖాళీ ఉండనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రులకు ఉంటుంది, ఏ ముఖ్యమంత్రికైనా. కానీ అలాంటి వయసులో కూడా చంద్రబాబు గారు ఇంత పర్ఫెక్ట్గా యోగా చేస్తున్నారంటే డైలీ ఆయన హెల్త్ ఫిట్నెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, డైలీ ఆయన ఇంట్లో యోగా చేస్తున్నారు, ఆయన ఫిట్నెస్ని కాపాడుకుంటున్నారు అనడానికి అదే నిదర్శనం. ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, నేను రైస్ అది తక్కువ తింటాను, రైస్ అది నేను తిన్ను, ఆ టైంకి ఏదో జావో లేకపోతే ఇంకోటో చపాతీయో ఇలాంటివి తింటాను తప్ప నేను రైస్ కూడా తగ్గిస్తాను. అలాగే ఆ డైట్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అదే తినకుండా ఉంటే అదే మనకు ఆరోగ్యం అని చెప్పి అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు చెప్పారు. అంటే ఆయన పాటిస్తున్నారు అనడానికి నిన్న జరిగినటువంటి యోగా కార్యక్రమమే ఒక ఉదాహరణ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలే వైరల్గా మారాయి. బాబా రామ్దేవ్తో సమానంగా ఓపెన్ స్టేడియంలో వేలాది మందితో కలిసి చేస్తున్నారు, లక్షలాది మంది టీవీల్లో చూస్తున్నారు. ఎంత పర్ఫెక్ట్గా వేశారంటే చివరికి బాబా రామ్దేవ్ కూడా ముఖ్యమంత్రి గారు అత్యంత పర్ఫెక్ట్గా ఈ ఆసనాన్ని వేశారని. సో మనందరం చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చేసే ఇంత పనికే నాకు ఖాళీ లేదు, రోజు ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, కాబట్టి నా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశమే లేదని చెప్పి రకరకాల సాకులు చెప్తాం. మనం ఎంత పని చేసినా చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ పని అయితే మనకు ఉండదు కదా. అలాంటి చంద్రబాబు గారే ఈరోజు తన హెల్త్ ఫిట్నెస్ని కాపాడుకుంటూ బాహ్య ప్రపంచానికి ఎంత ఫిట్గా ఉన్నారో చెప్పారు. అంతే హెల్తీగా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఈ రోజుకి అంతే హెల్తీగా ఉన్నారు. ఏ రోజు మనం ట్యాబ్లెట్ వేసుకోవడం కానీ, చంద్రబాబు గారు సిక్ అయ్యి హాస్పిటల్ అయ్యారు అనడం కానీ, ఆయనకి అనారోగ్యం వచ్చిందని కానీ గతంలో ఎప్పుడైనా మనం విన్నామా? ఏది కదా. ఇన్నేళ్ల చరిత్రలో ఆయన ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటున్నారంటే మనందరికీ ఒక రకంగా ఇన్స్పిరేషన్. 76 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన ఫిట్నెస్ని కాపాడుకుంటున్నారు అంటే చిన్న చిన్న కారణాలు చెప్పే మనందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఫిట్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి విన్యాసాలు కూడా ఒకసారి చూద్దాం. ఇది సోషల్ మీడియాలో నిన్న ట్రోల్ అవుతున్నటువంటి విన్యాసం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టాక పాపం పంతులు గారు రాయిని లేపి పట్టుకుంటే ఆయన మూడు దెబ్బలు, 4 దెబ్బలకి కొబ్బరికాయనైతే పగలు కొట్టారు. పాపం ఆ కొబ్బరికాయ కొట్టాకి 4 దెబ్బలు కొట్టారు. అది కూడా ఇద్దరు పంతుళ్ళు లేపి రాయిని పట్టుకుంటేనే కానీ జగన్మోహన్ రెడ్డి కొట్టలేనటువంటి పరిస్థితి. కొబ్బరికాయ కొట్టడానికి ఎంత వంగాలో మనందరికీ తెలీదా? ఇంకోటి, ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, కొబ్బరికాయ కొట్టడం కోసం ఇలా పంతుళ్ళు రాయి ఎత్తి పట్టుకున్నటువంటి సందర్భం ఎక్కడైనా మనం చూసామా? గతంలోనేమో వికెట్లాగా ఉన్నటువంటి, వికెట్ల హైట్ ఉన్నటువంటి ఒక రాడ్డును తయారు చేశారు, దాని మీద కొట్టారు కొబ్బరికాయ. అప్పుడు ట్రోల్ అయిందని చెప్పి ఇప్పుడు ఏకంగా పంతుళ్ళు లేపి రాయిని పట్టుకుంటే దానికి కొబ్బరికాయ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి వంగలేడు, మీరు రాయిని లేపి పట్టుకోండి అని చెప్పింది ఎవరో నాకు అర్థం కావట్లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా సరే మీరెందుకే రాయి లేపి పట్టుకుంటారు, కింద పెట్టండి నేను కొడతానని చెప్పి రాయి కింద పెట్టి కొట్టించుకోవచ్చు కదా. మరి బహుశా బ్యాక్ పెయిన్ ఏమన్నా ఇబ్బంది పడుతున్నారో ఏమో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయని పంతుళ్ళు లేపి పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి కొడతారా? మరి ఇప్పుడు చూడండి, 53 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, 76 ఏళ్ల చంద్రబాబు గారు ఎక్కడ? ఫిట్నెస్లో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, ఎక్కడైనా సరే వీరిద్దరిని పోల్చడానికైనా అవకాశం ఉందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. చంద్రబాబు గారు 76 ఏళ్ల వయసులో చంద్రబాబు గారు ఎలా ఉన్నారు, 53 ఏళ్ల వయసులో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో చూడండి అని చెప్పి వీడియోలు ఇప్పుడు పెట్టి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి వంగి కొబ్బరికాయ కొట్టలేడు, కానీ వచ్చే బహుశా ఈ ఎన్నికలే చంద్రబాబుకి చివరి ఎన్నికలేమో, వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు 80కి చేరద్దని చెప్పి మాటలు మాట్లాడటం. 80 కాదు కదా, 90కి చేరినా చంద్రబాబు గారు అంతే ఫిట్గా ఉంటారు అనడానికి ఈరోజు ఆయన చేసినటువంటి యోగానే ఒక నిదర్శనం. మరి జగన్మోహన్ రెడ్డి కనీసం కొబ్బరికాయ కొట్టలేనటువంటి పరిస్థితి. మనమే కొబ్బరికాయ కొట్టలేము, కానీ మనం ఎదుటి వ్యక్తి మీద విమర్శలు చేయటం, వాళ్ళ వయసు గురించి మాట్లాడటం, వాళ్ళ ఫిట్నెస్ గురించి మాట్లాడటం. నీదేనా జిమ్ బాడీ అయి ఉండి నువ్వేమన్నా గింగరాలు తిరగడిగే కండరాలతో ఉండి నువ్వేమన్నా అంత ఫిట్గా ఉంటే నువ్వు ఎదుటి వ్యక్తికి మాట చెప్పినా ఒక అందం. నువ్వే కొబ్బరికాయ కొట్టలేవు, నువ్వు ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడు. సో ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫిట్నెస్, అంటే ఇప్పటి వరకు మనం రాజకీయాల్లో ఆ విమర్శలు, ప్రతి విమర్శల గురించి మాత్రమే సోషల్ మీడియాలో ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరి ఫిట్నెస్ ఏంటి, జగన్ ఫిట్నెస్ ఏంటి, చంద్రబాబు ఫిట్నెస్ ఏంటి, వీళ్ళ ఫిట్నెస్ చూసిన తర్వాత ఎవరు ఎక్కువ కాలం రాజకీయాల్లో నిలబడగలరో మీరే చెప్పండి అంటూ పోలికలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా నిన్న చంద్రబాబు గారి ఆ యోగా చూసిన తర్వాత
చాలా మంది ఒక మాట అన్నారు. సో ఆయన చూసి మేము చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, రకరకాల కారణాలు చెప్తాం. మాకు 50 ఏళ్ళు పైబడింది కదా, ఇక మేమేం చేస్తామని చెప్పి రకరకాల కారణాలు చెప్తాం. లేదా మాకు పని ఒత్తిడి వల్ల మేమేం చేయలేకపోతున్నామని కారణాలు చెప్తాం. కానీ చంద్రబాబు గారిని చూసిన తర్వాత ఏ కారణాలు చెప్పకూడదని మాకు అర్థమైందని చెప్పి చాలామంది చంద్రబాబు గారి యోగా చూసిన తర్వాత అభిప్రాయపడ్డారు. మొత్తంగా చంద్రబాబు గారి ఫిట్నెస్ లెవెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగినటువంటి యోగా కార్యక్రమమే ఒక ఉదాహరణ.